కూర్చోండి. ఈ రోజుకొక ప్రత్యేకత ఉంది, అదేమిటో మీకు తెలుసా? అదేంటి మేడం, మీ పుట్టినరోజా? లేదు బాబు, ఈరోజు రోడ్డు భద్రతా దినోత్సవం. కేంద్ర ప్రభుత్వం పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఓకే మేడం, మరి మనం ఏం చేయాలి? అదే చెప్తున్నా బాబు, మీరంతా రోడ్డు భద్రతా నియమాలు తెలుసుకోవాలి. ముందుగా పిల్లలు ఎడమవైపు నడవాలి. బైక్పై వెళ్తున్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మీ పేరెంట్స్కి చెప్పండి. పిల్లలు, మీరు అసలు ఎలాంటి వాహనం మీకు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు నడపరాదు. ఏ రవి, బుద్ధుందా? క్లాస్ రూమ్ లోకి సెల్ ఫోన్ తీసుకురావచ్చా? మీ వయసుకి సెల్ ఫోన్ వాడొచ్చా? మేడం, ఈ కాపాడి మీ డైలాగ్లు ఇలాంటివి ఇంకెన్ని రోజులు చెప్తారు? ఇప్పటి జనరేషన్ అప్డేట్ అయింది. మీ కాలంలో ఉన్నట్టు మేము ఉండలేము. ఉండకుంటే బయటికి వెళ్ళు. ఇలాంటి పాఠాలన్నీ స్కూల్ బయట పెట్టుకో. గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్. మేడం, మా డాడీ ఎవరో మీకు తెలియదు, ఆ తర్వాత మీరే బాధపడతారు. ముందు మీ డాడీని తీసుకొని రా, అప్పుడు మాట్లాడుదాం. హలో డాడీ, అర్జెంటుగా స్కూల్కి రా డాడీ. మేడం నన్ను కొట్టేసింది డాడీ. అంత పని చేసిందా మేడం? నిన్ను గెంటేసిందా? నేను ఎవరో తెలిసి కూడా పని చేసిందా? 5 నిమిషాల్లో నీ దగ్గర ఉంటా, నువ్వేం బాధపడకురా నాన్న. ఓ మేడం, నువ్వేనా మా బాబుని కొట్టి బయటికి గంటేసింది? ఈ కార్పొరేట్ కొడుకునే బయటికి గంటేస్తావా? మర్యాదగా మావాడికి క్షమాపణ చెప్పి లోపలికి పంపించు, లేదంటే రేపట్లోగా నీ పోస్ట్లో వేరే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. సమయం లేదు మేడం, లోపలికి పంపిస్తావా బయటికి వెళ్తావా? ఏం మాట్లాడుతున్నారు సార్? మీరే ప్రజాప్రతినిధులు, మా కోసం మిమ్మల్ని గెలిపించాం, కానీ మీరే దౌర్జన్యం చేస్తూ తప్పుదారిలో వెళ్తున్న మీ కొడుకును, మీ అబ్బాయిని మాత్రం లోనికి రానివ్వను. ఏంటి, మా బాబు చెట్టుదారిలో వెళ్తున్నాడా? మా బాబుని ఎలా పెంచాలో మాకు తెలుసు, నువ్వు చెప్పనక్కర్లేదు. వాడు ఇష్టం వచ్చినట్లు చేస్తాడు, వాడి ఇష్టం. డబ్బులు కడుతున్నాం, మీరు చదువు చెప్పాలి, అంతకంటే ఎక్కువ మాట్లాడదు. చూడండి కార్పొరేట్ గారు, మీ బాబు జీవితాన్ని మీరే నాశనం చేస్తున్నారు. నన్ను మీరు పంపించాల్సిన అవసరం లేదు. మీలాంటి తల్లిదండ్రులు ఉన్నంత కాలం మా గురువులకి ఈ బాధలు తప్పవు. నేనే వెళ్తున్నా. ఇంకేం చూస్తున్నారు అందరూ? వెళ్ళండి, రేపటి నుంచి మీకు కొత్త టీచర్ వస్తారు. అరే మేడం వెళ్ళిపోయినందుకు మనం అందరం పార్టీ చేసుకుందాం రా. అరే పార్టీ అంటే మా ఇంట్లో ఒప్పుకోర్రా. అరే కంబైన్ స్టడీస్ అని చెప్పిరారా. అయితే సరేరా. డాడీ, నేను చదువుకోవడానికి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, వెళ్ళమంటారా? నానా, చదువుకోవడానికే కదా, హాయిగా వెళ్ళు. సరే డాడీ. నానా, బైక్ కావాలి నానా, కీస్ ఇవ్వరా? సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళు. ఇగో హెల్మెట్ తీసుకెళ్ళు, మర్చిపోకు. ఆబ్రా బాబు, ఎటు వెళ్తున్నావు? లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, చిన్న పిల్లవాడి బైక్ నడపడం కరెక్ట్ కాదని తెలియదా? మర్యాద కీస్ ఇవ్వు. ఏంటి, కీస్ ఇవ్వాలా? నీ బైక్ కూడా నీకు ఇవ్వను. మా డాడీ ఎవరో నీకు తెలియదు, కార్పొరేటర్. ఇప్పుడే ఫోన్ చేస్తా.
మా డాడీకి డాడీ కానిస్టేబుల్ నా బండా పడ్డాడే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు అంటాడు. బాబు ఒక్కసారి ఆ కానిస్టేబుల్కి ఫోను. ఏ కానిస్టేబుల్, ఎవరో తెలుసా? నేను కార్పొరేటర్ని. నా కొడుకునే నువ్వు అరెస్ట్ చేస్తావా? మర్యాదగా నా కొడుకే బైక్ ఇచ్చేసాయి, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో. సార్ సార్ మీ కొడుకు నాకు తెలియదు సార్, వెంటనే వదిలిపెడతా సార్. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే. చెప్తే వినర్రా మీరు, నీకే తెలుస్తుంది మీ కర్మ. ఇగో కేసు. ఏ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా బైక్ ఆపకు నువ్వు. హాయ్ ఫ్రెండ్స్. హలో అరే ఇక చదవడం మొదలు పెడదామా? అరే మనం చూడండి రా. అరే వాడు కుంపతీసి నిజంగానే చదువుతాడారా? అరే చదవడం అంటే అది కాదురా, ఇది రా. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. కళ్ళు దాగి కనిపిస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. అరే 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 మా డాడీ ఫోన్ చేస్తుండ్రా, ఒకసారి ఆగండి రా. హలో డాడీ. అరే బాబు, బాగా చదువుకుంటున్నారా? భోజనం చేసావా? అరే వాటర్ బాటిల్ కొనుక్కున్నావా నాన్న? ఆ డాడీ వాటర్ బాటిల్ కొనుక్కున్నా డాడీ, ఇప్పుడే ఫుల్గా తిన్నాం డాడీ. ఏదో సౌండ్ వినిపిస్తుందిరా. చదువుకుంటున్నాం డాడీ. అరే జోష్ లేదురా, ఎనర్జీ లేదురా, మంచి పాట పెట్టండి రా. ఇప్పుడు చూడండి రా. అరే ఇక చాలరా, ఇక చాలరా. అరే మేడం నన్ను బయటికి గెంటేసింది. అరే ఇప్పుడు మనం ఆ మేడం దగ్గరికి వెళ్ళాలి, ఆ మేడం బైక్ పంక్చర్ చేయాలి. అరే అరే ఈ టైంలో బయటికి వెళ్ళొద్దురా, మీరు ముందే తాగున్నారా? అరే హెల్మెట్ అయినా పెట్టుకోనరా. అరే అమ్మా ఆ నొప్పి, అమ్మా కాలు విరిగిందో. అరే రవి కాపాడండి ఎవరైనా. సార్ సార్ ప్లీజ్ సార్ ఇట్లాంటి సార్, ఒకసారి కొన్ని నీళ్ళు ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. అరే రవి లేరా, రవి రవి అరే లేవండ్రా లేవండ్రా. అరే ఏమైందా నీకు? ఏ లేవండ్రా సార్, లేవండ్రా లేవండ్రా. అరే అరే అందరికి ఏమైందిరా, లేవండ్రా. సార్ అలా చూస్తూ ఉండకుంటే ఎవరైనా హెల్ప్ చేయండి సార్. సార్ మా వాళ్ళకి ఫోన్ చేయండి సార్ ప్లీజ్ సార్. సార్ సార్ 108 ఫోన్ చేయండి సార్ ప్లీజ్ సార్.
త్వరగా రండి సార్. అమ్మా తొందరగా రండ్రా. రే చెప్తే వినారా? తాగొద్దురా, బైక్ నడపొద్దు అని చెప్తే వినారా? యాక్సిడెంట్ చేసుకున్నారా? సార్ తప్పైంది సార్, సార్ కాపాడండి సార్, వీళ్ళ ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి సార్. అరే ఏమైందిరా మీ అందరికి? చెప్తే విన్నారా? లేవన్రా లేవన్రా. అరే రాజు లేవరా. అరే రాము లేవరా. హలో 108, ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది, త్వరగా రండి. ఫాదర్ నెంబర్ ఉంటే ఈరా. ఓకే 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 ఓకే. హలో సార్. సార్ మీ బాబుకి ఇక్కడ యాక్సిడెంట్ జరిగినట్టు సార్, ఆర్పీ రోడ్. మీ బైక్ ఇక్కడే ఉంది సార్. సార్ తొందరగా రండి సార్. సార్ 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 ఓకే సార్. సార్ అందరూ కొంచెం హెల్ప్ చేయండి సార్, వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్దాం. అయ్యో పాపం వీళ్ళు ముగ్గురు చనిపోయినట్టున్నారే. కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవరాలు అడవి చెట్లను పావురాళ్లను కలలో నైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ బంధాలను పని చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవరాలు అడవి చెట్లను పావురాళ్లను కలలో నైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ బంధాలను పని చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. చూశారా పిల్లలు, చిన్న వయసులోనే చెడ్డదారి పట్టి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఈ తప్పెవరిది? వీరిదా? వీరికి స్వేచ్ఛనిచ్చిన వీరి తల్లిదండ్రులదా, లేదా వ్యవస్థదా? తప్పెవరిదైనా వీరి ప్రాణం తిరిగి వస్తుందా? రాదు కదా. ఇది ప్రతి ఒక్కరికి గుణపాఠంగా కావాలి. టీచర్స్కి గౌరవం దక్కాలి. రోడ్డు భద్రతను పాటించాలి. ప్రాణం విలువైనది, పోతే తిరిగి రానిది. అరైవ్ అలైవ్, అరైవ్ అలైవ్.